आपका पेज तो ऐसे रहेंगे नहीं अभी क्या गार्ड बन जाएंगे उसमें भी हम बनी है। ऐसी वर्दी मिलेगी कहाँ, हमको भी चाहिए। वर्दी कहाँ से आई ये बताओ, वर्दी कहाँ दिया है? इधर देखो, सामने देखो, इधर देखो, वर्दी कहाँ दिया है? जवाब दो वर्दी अभी हम जा रहे हैं बनवाने के लिए। मैंने पूछा क्या खाते मिली थी वो बनवाएंगे वो। अरे ये मिली बनवाए हैं। अच्छा कौन थाने जाओगे? अब महिला थाने। महिला वहाँ पोस्टिंग है? हाँ वहीं पे। कौन दिया है पोस्टिंग तुम्हें? वहीं पे करा रहे हैं हम। कप्तान साहब का नाम क्या है? मिर्जापुर कप्तान साहब का हम नहीं जानते, प्रधानमंत्री द्वारा यहीं से करा लेंगे। और डीएम कौन है? किसके द्वारा आपको मिर्जापुर में भेजा गया? वही तो जा रहे हैं बनाने के लिए मिर्जापुर में। अच्छा आए कहाँ से हो? आए कहाँ से? बनाने के लिए ID कार्ड वो सब यहीं कहाँ के? अच्छा ये बताओ कि आए कहाँ से हैं? हम लोग क्या పెరిగిపోయి ఉన్నది. ఎక్కడ చూసినా కూడా దిల్సుఖ్ నగర్ మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. అశోక్ నగర్ మొత్తం కూడా ఆకాశంలో మొత్తం కూడా ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నది. ఎక్కడ పోలీస్ స్టేషన్లలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులే ఉంటున్నారు. ఈ మామూలు కేసుల కంటే నిరుద్యోగుల మీద పెట్టిన కేసులు ఎక్కువ పడుతున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో నిన్న మొన్న దిల్సుఖ్ నగర్లో రోడ్డు ఎక్కితే 11 మంది మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టినారు. ఈరోజు వాళ్ళు చదువుకోవడానికి వచ్చినటువంటి వాస్తవానికి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని అంటే ఈరోజు నిరుద్యోగులు సావాలని ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుకుంటుంది. ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు వాళ్ళు కష్టపడి ఈరోజు ఎండనక వాననక వాళ్ళ ఇంటికాడ నుంచి డబ్బులు పంపిస్తే ఈరోజు నా కొడుకు అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటుండు, నా బిడ్డ ఈరోజు దిల్సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకుంటుందని చెప్పేసి ఇంటికాడ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటే ఈరోజు ఆ కొడుకులు ఆ బిడ్డలు మొత్తం కూడా రోడ్డెక్కి వాళ్ళు నిరసనలు చేస్తూ ఉంటే ఇంటికాడ తల్లిదండ్రులు మొత్తం కూడా ఏడుస్తూ ఉన్నారు, ఆర్తనాగులు వినబడతా ఉన్నాయి. అందుకనే ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పేసి మార్పు తీసుకొచ్చినాం. ఆ మార్పులో భాగంగానే ఈరోజు నిరుద్యోగులు ఏదైతే మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వం గద్దె దింపి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కిస్తే మా మెడల మీద కత్తి పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. అదే కత్తులై అదే మేము సాములై ఈరోజు కత్తులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి మెడల మీద మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నువ్వు ఆనాడు ఏదైతే PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు నువ్వు చెప్పినావు. ఈరోజు నువ్వు చెప్పిందే మేము ఈరోజు అడుగుతున్నాం. కానీ ఏదో మేము సొంతంగా మేము అడగట్లేదు. కాబట్టి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానో ఖచ్చితంగా ఇవ్వకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామని చెప్పేసి